మొదటిసారిగా ఏ హీరోకి లేని విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం 250 అడుగుల కటౌట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. 250 అడుగుల ఎత్తులో రామ్ చరణ్ సంబంధించిన కటౌట్ సిద్ధమవుతుంది. దీన్ని రేపు సాయంత్రం నిర్మాత దిల్ రాజుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఒక ఈవెంట్గా దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. జనవరి 10న వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ మెగా కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు, దాదాపుగా సగం పైగా కటౌట్ నిర్మాణం అయితే పూర్తయింది. సాయంత్రం లేదా రేపు ఉదయం నాటి పూర్తి స్థాయిలో ఈ కటౌట్ పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ అయితే నిర్మాణం చేస్తున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి అటు బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీలు ఎక్కడా లేని విధంగా ఒక హీరోకి ఈ స్థాయిలో కటౌట్ కట్టడం మొదటిసారిగా చూస్తున్నాం. ఇది ఒక రికార్డుగా కూడా చెబుతూ ఉన్నారు. మెగా ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్ లాగా ఉండబోతుందని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్గా ఒక ప్రపంచం సృష్టించబోతుంది అనేది ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. మొన్న యుఎస్లో జరిగినటువంటి మెగా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి కూడా భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రేపు సాయంత్రం ఈ కటౌట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. నిర్మాత దిల్ రాజు దీనికి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ప్రస్తుతం ఈవెంట్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ క్రాంతి ప్రభా షేక్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అంటే ఇండియాలో ఫస్ట్ అని చెప్తున్నారు, ఎందుకు వచ్చింది థాట్, అసలు ఎలా చేశారు? సార్ యాక్చువల్గా ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కట్అవుట్ సార్. యాక్చువల్గా ఏమైనా మూవీ రిలీజ్ అయితే మనం థియేటర్స్ దగ్గర చిన్న కట్అవుట్స్ అయితే పాలాభిషేకాలు అలా చేస్తుంటారు. బట్ రామ్ చరణ్ గారికి ఇది చాలా బిగ్గెస్ట్ కట్అవుట్ అనమాట. 256 అడుగులు సార్ మొత్తం. ఇది దగ్గర దగ్గర 10 రోజుల నుంచి జరుగుతున్న ఈవెంట్. స్ట్రక్చర్ లేపడానికి మాకు 5 రోజులు పట్టిందనమాట. అంత పెద్ద కట్అవుట్, మొత్తం కూడా ఆర్ట్ కట్అవుట్ అనమాట, హ్యాండ్ పెయింటెడ్ ఆర్ట్ కట్అవుట్. వర్కర్స్ అందరూ కూడా బీహార్ నుంచి, కోల్కతా నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వర్కర్స్. వాళ్ళకి ఇచ్చే అకామిడేషన్ అన్నీ మనమే ఇచ్చి దగ్గర నుండి చేపిస్తున్నాను. ఎండనక, వాననక, పగలనక, రాత్రి అనక చేపిస్తున్నాం అనమాట. ఇంత పెద్ద కటౌట్ చేయించడానికి కారణం ఏంటంటే పూర్తిగా ప్యూర్గా మెగా అభిమానులు అంతే మేమందరము. సో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి శివాచెర్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఈ ఈవెంట్. చాలా పెద్ద కటౌట్ ఇది, చెప్పాను కదా 256 అడుగులు. ఇప్పటిదాకా ఎక్కడ చూసిండ్రు అంత పెద్ద కట్అవుట్ అనమాట. దీన్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంత బాగా లాంచ్ చేస్తున్నాం అనేది. దీనికైతే టాలీవుడ్ నుంచి ఆల్రెడీ దిల్ రాజు గారు వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అండ్ అలాగే మన ఎస్ఎస్ తమన్ గారు కూడా వస్తున్నారు. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగరా? అంటే ఇంకోటి, ఇది ఎంత పెద్ద కట్అవుట్ చేస్తున్నారు కదా, రామ్ చరణ్ గారి దృష్టికి కానీ, చిరంజీవి గారి దృష్టికి కానీ వెళ్ళిందా? సార్ వెళ్ళింది సార్. వాళ్ళైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారిద్దరు ఎప్పుడు కూడా వాళ్ళ మూవీస్ గురించే కాకుండా ఎప్పుడు ఫ్యాన్స్ గురించి ఆలోచించే యాక్టర్స్ అనమాట. నాట్ ఓన్లీ దోస్ టూ, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆల్వేస్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు కేవలం ప్రజల కోసం. ఆయన నేర్చుకుంది వాళ్ళ అన్నగారి దగ్గరే కదా. సో వాళ్ళైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా, మనం ఇంత గ్రాండ్గా లాంచ్ చేస్తున్నాం అనగానే వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చెప్పలేకపోతున్నారు అంతే వాళ్ళ మాటల్లో. అంత పెద్ద కటౌట్ పెట్టారు. అంటే మొన్న తెలంగాణ జరిగినటువంటి ఇష్యూ మనం చూసాము. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫ్యాన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? నిజంగానే చెప్పాలంటే ఏపీ పోలీస్ కమిషన్ వారందరికీ కూడా మేము ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఒక ఇన్సిడెంట్ని ఇదిగా తీసుకొని మరి ఎక్కడా జరగకూడదని వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మాకైతే పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు మాకు మంచిగా అడ్వైజెస్ కూడా ఇస్తున్నారు. ఎక్కడి వరకు సిట్టింగ్ వేయాలి, క్రౌడ్ని ఎక్కడి వరకు పార్ట్గా మనము ఇది చేసుకుంటూ ఉండాలనేది మాకైతే చాలా అడ్వైజెస్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ మేము కూడా ఇంత పెద్ద కటౌట్కి స్ట్రక్చర్ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ తీసుకునే ప్లాన్ చేసాము. అంతా కూడా బాగా జరుగుతుంది సార్. ఎంట్రీ కూడా ఓన్లీ 1 అవరే పెట్టాము సార్. ఓన్లీ 3 to 4 లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళ వరకే ఉంటుంది. 4 o'clock నుంచి గేట్ క్లోజ్ అయిపోతాయి. మినిమం ఎంట్రీ పెడుతున్నాము. ప్రతి ఒక్కరికి పాస్ సార్. పాస్ లేకుండా అయితే ఎవరు ఎంట్రీ అవ్వలేరు. పాస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు దాకా దగ్గర 1500 నుంచి 2000 మంది మెగా ఫ్యాన్స్ వచ్చి పాసెస్ తీసుకెళ్ళడం జరిగింది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మంచి సెక్యూరిటీతో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాం సార్. దానికి పోలీసులు సహకరిస్తున్నారు. అండ్ ఇంత పెద్ద కట్అవుట్ని బిల్డ్ చేస్తున్న రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి టీం మొత్తం కూడా నిరంతరం ప్రజల సేఫ్టీ కోసమే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఇంకొక ప్రశ్న, మొన్న పుష్పతో ఆయన వరల్డ్ రికార్డు దాదాపు 2000 కోట్ల దగ్గరలో ఉన్నారు. కొంత ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ మార్క్ని రామ్ చరణ్ చేరుకోబోతున్నారు గేమ్ చేంజర్ అంటే, ఫ్యాన్స్గా మీరేం చెప్తారు?
ష్యూర్గా సార్, గేమ్ చేంజర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. రామ్ చరణ్ గారు ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాలు కూడా అండి మంచి మెసేజ్ ఇచ్చిన మూవీస్. ఆయన యాక్టింగ్కి సంబంధించి కానివ్వండి, ఎక్కడ అసలు మెగా ఫ్యామిలీ మొత్తం యాక్టర్స్ సరే బల్క్ ఆఫ్ హిట్ ప్యాకేజ్ అనమాట అది. సో ఈ గేమ్ చేంజర్ కూడా నిజంగా మంచి హిట్ కాబోతుంది. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెగా అభిమానులు, మెగా వీర అభిమానులు, మెగా కుటుంబ సభ్యులకి, అటు చిరంజీవి గారికి కానివ్వండి, కొణిదెల పవన్ కళ్యాణ్ కానివ్వండి, నాగబాబు గారికి కానివ్వండి, వాళ్ళ జూనియర్ స్టార్స్ కానివ్వండి, అందరికీ వీరాభిమానులు ఉన్నారు సార్. నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారు, ఈవెన్ నిహారిక గారికి కూడా అందరి మెగా ఫ్యామిలీ మొత్తంలో పిల్లలంటే వాళ్ళ ఇంట్లో పిల్లల లెక్క. ఒక ప్రేమ, వారి ఒక అభిమానాన్ని, మా ఆంధ్ర వారి ప్రేమ, ఒక అభిమానాన్ని ఇలా 656 అడుగుల కటౌట్లో మేము 256 అడుగుల కటౌట్లో చూపించబోతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్గా అయితే కటౌట్ దాదాపు పూర్తవుతుంది. కటౌట్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కూడా ఈవెంట్ చేసిన వాళ్ళు సార్, అంటే ఎలా దాదాపు 256 అని చెప్తున్నారు. ఇంత పెద్ద కటౌట్ కట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు? ఈవెంట్ ఆర్గనైజర్స్ కాదండి, ఇది ఒక 10 మంది 15 మంది ఈవెంట్ ఆర్గనైజర్స్ కలిపి మళ్ళీ నేను ఒక్కడనే ఎలివేట్ అవడం కూడా కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. ఏంటంటే రామ్ చరణ్ గారికి ఈ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి రావణం స్వామినాయుడు గారు కానీ, శివచర్రి గారికి కానీ, వారికి రామ్ చరణ్ గారి మీద ఉన్న ప్రేమతో ఎప్పుడూ ఎన్నడూ చేయని విధంగా మా హీరోకి ఒక దిగ్విజయంగా ఎత్తుగల కటౌట్ ఏర్పాటు చేసి గేమ్ చేంజర్కి ఒక మంచి చేంజ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఆ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా మీరు చూస్తున్నట్టయితే ఈ కటౌట్ చక్కగా పూర్తవుతుంది. జనాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. పాసెస్ కూడా లిమిటెడ్గానే పంచుతున్నాము. కొంచెం పోలీసు వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెంట్ అందరూ కూడా దిగ్విజయంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇది ఓవరాల్గా చెప్తున్నారు. 256 అడుగుల కటౌట్ ఇది ఎక్కడా లేని విధంగా పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే తెలంగాణ మన సంధ్యా థియేటర్ వ్యవహారం తర్వాత పోలీసులు కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు. నగర కమిషనర్ కూడా అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి ప్రొడక్షన్ మధ్య రేపు ఈవెంట్ కూడా జరగబోతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా ఒక ప్రమోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా యూనిట్ ప్రమోషన్స్ని యూఎస్ నుంచి ప్రారంభించింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపు దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ అంటే కటౌట్ లాంచింగ్ కార్యక్రమం జరగబోతుంది. రేపు దీన్ని దిల్ రాజుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా దీన్ని ప్రారంభించారు.